హలో ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మన ఛానల్లో మనం వెబ్ సిరీస్లు చేసాం, షార్ట్ ఫిలిమ్స్ చేసాం, అప్పుడప్పుడు సినిమా రివ్యూలు చేసాం, పాటలు పాడాం. వాటన్నిటిని మీరు చక్కగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ అలాట్. సో ఇప్పుడు మనం కొత్తగా వ్లాగింగ్ కంటెంట్ లాంటిది పెడదామని అనుకుంటున్నాం. మీరు ఎంకరేజ్ చేస్తారు నాకు తెలుసు. సో మరి ఇంకెందుకు లేటు, వ్లాగ్స్ అంటే మా బామ్మర్ది వచ్చాడు, మా బామ్మ వచ్చింది, మా తాత ఇలాంటివి కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ట్రావెల్ వ్లాగ్స్. ట్రావెలింగ్గా నువ్వా అనుకుంటున్నారా? హే, చూడడానికి ఇలా కనపడతాం కానీ నేను పెద్ద దేశదే మరి తిరుగుతూనే ఉంటాను. యాక్చువల్లీ నేను హిమాలయన్ ట్రెక్కింగ్కి వెళ్ళాను. గోషల మా సెకండ్ హైయెస్ట్ పీక్, అంటే ట్రెక్ కూడా చేశాను. అది కాకుండా లే లదాఖ్ బైక్ ట్రిప్ వెళ్ళాం, శ్రీనగర్, కాశ్మీర్, రన్ ఆఫ్ కచ్, కింద కన్యాకుమారిలో వివేకానంద రాక్ దాకా ఆల్మోస్ట్ చాలా మేజర్ ప్లేసెస్ అన్నీ మంచి రెగ్యులర్గా కవర్ చేస్తుంటా. ఎందుకంటే నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నా, ఇయర్కి కనీసంగా ఒక్క ప్లేస్ అయినా కవర్ చేయాలి అని. మరి ఈ ఇయర్ మా ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఎక్సైటింగ్ క్రూజ్ ట్రిప్కి వెళ్ళాను. అది మీ అందరికీ చూపెట్టబోతున్నాను ఈ ట్రావెలింగ్లో. ఓకేనా మీకు? ఫ్యామిలీ అంటే అలా డౌట్ఫుల్గా చూడకండి. చాలామంది రెగ్యులర్గా పెట్టే కమెంట్, సుబ్బు నీకు పెళ్ళైందా, నీ ఫ్యామిలీని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. సో ముందు నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను, పదండి. ఆవిడ నా భార్యమణి, నా ధర్మపత్ని, అర్ధాంగి, ఇల్లాలు, సహధర్మచారిణి, గృహిణి. ఎన్నో వెబ్ సిరీస్లకి, ఎన్నో ఎపిసోడ్లకి ఇన్స్పిరేషన్ ఆవిడ కాదు, మా పక్కింటి వాళ్ళని చూసి నేను రాశాను. ఇప్పుడు గొడవలు ఎందుకు, ప్రశాంతంగా ట్రావెలింగ్ ట్రిప్కి వెళ్దాం. మరి మేమైతే రెడీ అయిపోయాం, మీరు రెడీయా? లెట్స్ గో. హాయ్. సో వీళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారనమాట. వీళ్ళందరూ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కాదు, నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ట్రిప్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ట్రిప్. టిక్ 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 టిక్. అది మూమెంట్ ఆఫ్ ద డే నాకు. అంటే మనం చేసే వీడియోస్ని ఎవరో గుర్తుపట్టి ఇలా పబ్లిక్లో, స్టేషన్లో మనని పలకరించి, సుబ్బు గారు నేను మీ వీడియోస్ చూస్తానండి, చాలా బాగుంటాయి అని చెప్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా, భలే ఉంటుంది. అందులోనూ ఫ్యామిలీ ముందు, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, వాళ్ళ ఫ్యామిలీస్ ముందు ఆ లెవెలే వేరు మంది. బట్ ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ట్రైన్ వాడు ఇచ్చిన ప్లేస్ కంటే 1 కిలోమీటర్ అవతల ఆపాడు. పిల్లాన్ని లగేజ్ని తీసుకుని ఎక్కేసరికి మంచి యాక్షన్ సినిమా కనిపించింది. ట్రైన్ ఎక్కాక నేనేమో ఏంటో అదో జీవితం ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నాను. పిల్లలు ఎక్కడున్నా హ్యాపీగా ఆడుకుంటున్నారు. మిగిలిన మగాళ్ళు ఇద్దరు షేర్సు, రియల్ ఎస్టేటు, ఇలా డబ్బులు వచ్చే విషయాలు మాట్లాడుకుంటున్నారు. మన కిట్టి పార్టీ బ్యాచ్ మాత్రం ప్రశాంతంగా ఫోన్లో లూడో ఆడుకుంటున్నారు. ఏది ఏమైనా ఆడవాళ్ళు చాలా గ్రేట్ యార్. లిటరలీ ఇలాగ ఏమైనా ట్రైన్ జర్నీ ఉందని తెలిసినప్పుడు పాపం పొద్దున్నే లేచి ఇంట్లో వండేసి అన్నీ ప్యాక్ చేసి పెడుతూ ఉంటారు కదా. సీరియస్లీ ఉమెన్ ఆర్ గ్రేట్. ఇలా ట్రైన్లో అలా కూర్చుని అందరితో భోజనం చేస్తుంటే భలే సరదాగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటిది? ప్లీజ్ కామెంట్. భోజనం చేసి అందరూ పడుకున్నారు, నేను మాత్రం ఆలోచిస్తూనే ఉన్నా, ఏంట్రా ఈ జీవితం అన్నట్టు. ఓలే బాబు సుబ్బు, నువ్వు ట్రైన్కి బాగానే వెళ్ళిపోతున్నావు, కానీ అసలు ఆ క్రూజ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత అవుతుంది, ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి కదా మీకు. సో మనం ఏంటంటే కోర్డిలా క్రూజెస్ అని ఉంది, దాన్ని ఓపెన్ చేస్తే మనకు అందులో క్రూజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో మొత్తం తెలుస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళు చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ముంబై, వైజాగ్లో కూడా ఉంది. వైజాగ్ టు చెన్నై ఉంది. సో ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే వైజాగ్ టు చెన్నై వెళ్ళచ్చు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
యాక్చువల్లీ అందులో డెక్ 9, డెక్ 8 ఇలా డెక్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మనకంత బడ్జెట్ అవసరం లే. మామూలు డెక్ 3, డెక్ 4లో ఉంటే తక్కువలో అయిపోతుంది. ఇవి తీసుకున్నా కూడా అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. వ్యూ బాగుంటుంది. రిలాక్స్డ్‌గా ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే చూడండి, మేమైతే హ్యాపీగానే ఎంజాయ్ చేసాం. అండ్ మీరు ఈ క్రూజెస్ గనక బుక్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే తక్కువ ప్రైస్‌కి వస్తూ ఉంటాయి. అంటే మేమైతే లాస్ట్ మినిట్‌లో బుక్ చేసాం. కొంచెం ఎక్కువ పడింది. సో, మీరు కొంచెం ముందు రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉంటే తక్కువ ప్రైస్‌కి వస్తుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఇన్‌కేస్ మీరు కూడా లైక్ ముంబై ఎళ్ళి, అక్కడి నుంచి గోవా ఎళ్ళి, గోవాలో ఒక 2, 3 డేస్ ఎంజాయ్ చేసి వద్దామనుకుంటే మేమైతే చీప్ అండ్ బెస్ట్‌లో ఉంటదని చెప్పి హైదరాబాద్ నుంచి ముంబై ట్రైన్‌లో వెళ్ళాము. సో, ముంబై నుంచి గోవా క్రూజ్‌లో వెళ్ళాము. గోవా నుంచి మళ్ళీ హైదరాబాద్‌కి వి కేమ్ బ్యాక్ ఆన్ రోడ్. సో, అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ కవర్ చేసాం. ఒక ఎయిర్‌వేస్ తప్ప. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ కాదు కదా! మన రేంజ్ వేరు. పదండి ముందైతే ముంబైలో దిగిపోయాం. తెల్లారి 4:30కి ఎప్పుడో ముంబై వచ్చేసాం. లెట్స్ గో. ఫ్రెష్ ఫేసెస్. వెరీ ఫ్రెష్. ముంబై వెళ్తుంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఓయోలో రూమ్స్ బుక్ చేసుకుంటే అక్కడ మ్యాక్సిమం హోటల్స్లో ఈ బోర్డు దర్శనం ఇస్తుంది. మీరు ముంబై కనుక వెళ్తుంటే ఆ బోర్డు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఓయోలో బుక్ చేసేసుకుని ముంబై వెళ్ళగానే, హాయ్ వెల్కమ్ సార్, మాకు మీ ఆన్లైన్ బుకింగ్ దొరికింది అని చెప్పి మిమ్మల్ని లోపల తీసుకెళ్తాడని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలామంది దగ్గర ఎంక్వైరీ చేశాను, అది చాలా సీరియస్ ప్రాబ్లమ్. సో, మీరు ఫ్యామిలీస్తో ఎస్పెషల్లీ ఇలాంటి ఆడ్ అవర్స్, లేట్ అవర్స్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్తుంటే ఓయో రూమ్స్లో బుక్ చేసుకుంటే మాత్రం 1కి 10 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళండి. బికాస్ ముంబై హోటల్స్ చాలా వాటిల్లో ఎస్పెషల్లీ ఓయోలో మీరు కనుక బుక్ చేసుకుంటే వాళ్ళది ఓయో ఆన్లైన్ బుకింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ టేక్ కేర్, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లక్కీలీ మేము ఆ టైంలో వాడితో మాట్లాడి కొంచెం తను వచ్చి రోని హిందీలో తిడితే ఏదో వర్కౌట్ అయింది, కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. కానీ ఇట్స్ వెరీ 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 రిస్కీ. సరే మేమైతే రెడీ అయిపోయాం, పదండి ముంబై చూద్దాం. చలో చలో చలో. బాయ్ బాయ్ చలో. ఈ పిల్లలు ఉన్నారే, వీళ్ళని ఆడుకోండిరా అంటే 4-5 గంటలు ఆడుకున్నా వాళ్ళకి ఏం నొప్పులు రావు. కానీ నడవండిరా అంటే 5 నిమిషాలు నడిచేసరికి అబ్బా, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, బుర్ర తిరిగిపోవడాలు. మావాడే కాదు, మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. Oh no. మేము ఇంత దూరం నడిచింది ఎందుకో తెలుసా? వెజిటేరియన్ రెస్టారెంట్ ఎత్తుక్కుంటూ వెళ్ళామన్నమాట. ఆహ్, ఇక్కడ మిసల్ పావ్ అని అదేదో బావుంటదంటే స్పెషలు తిన్నాం. బావుంది. చూడ్డానికి మాత్రం ఎర్ర ఎర్రగా భయంకరంగా ఉంది గానీ ఇట్స్ గుడ్. బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక మన ఫస్ట్ డెస్టినేషన్ మెరైన్ డ్రైవ్ బీచ్. పదండి పోదాం.
డబ్బులు దొబ్బేస్తున్నారు. టార్చర్ తట్టుకోలేక ఇదిగో ఇలా ఫ్యాన్ కింద నించున్నాను. వాళ్ళకి షాపింగ్లో పోయి టైం తెలియట్లేదు కానీ చాలా టైం అయింది. మధ్యాహ్నం లంచ్ కోసమని ఈ ముంబాదేవి టెంపుల్ పక్కన ఇంకో మంచి వెజ్ రెస్టారెంట్ ఉందంటే అక్కడికి వచ్చాం. సో లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మనం క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. పదండి, మంచి ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. బేసికల్గా చాలా రష్ ఉంది. సో ఆ బస్సు ఒక 3-4 ట్రిప్పులు తిరిగిందనమాట. సో ప్రతి ట్రిప్లోనూ ఇక్కడి నుంచి జనాల్ని తీసుకుని వెళ్ళి ఆ క్రూజ్ దగ్గర దింపుతున్నారు. పదండి అక్కడికి వెళ్దాం. క్రూజ్ అందరినీ ఫ్రీగా ఎక్కిస్తున్నారేమో, నేను ఒక్కడిని పొరపాటున బుద్ధి లేకుండా డబ్బులు పెట్టి కొనుక్కున్నానేమో అని భయం వేసింది. అంటే అంతమంది జనాలు ఉన్నారు. లిటరల్లీ టుక్ లైక్ ఆల్మోస్ట్ 1.5 hours 2 hours పట్టింది మాకు జస్ట్ ఈ లైన్ అంతా క్రాస్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాసెస్ తీసుకోవడానికి. అదిగో క్రూజ్. వావ్, అసలు అది చూడగానే భలే అనిపించింది తెలుసా. పదండి తొందరగా ఎక్కుదాం. సో ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. ఇంత అందంగా రిసెప్షన్ ఉంటే మనం ఆగుతామా? వెంటనే ఫోటోలు తీసేసాం. రిసెప్షన్ దగ్గర ఫొటోస్ తీసుకోవడంతో సాటిస్ఫై అయిన తర్వాత రూమ్కి వెళ్ళాం. పదండి రూమ్ చూపిస్తాను. ఇదే మన రూమ్. ఇవి ఎలా చూసారా? ఒకవేళ మనకి రూమ్ బెడ్స్ 4 మెంబర్స్కి కావాలంటే ఇలాగ 4 బెడ్స్ లాగా ఇస్తారు. లేకపోతే ఇలా సెపరేట్ 2 బెడ్స్లా ఇస్తారు. అలా కాదు, మేము అందరం ఒకటే బెడ్ మీద పడి దొరుకుతామంటే హ్యాపీగా ఇలా సింగిల్ బెడ్ చేసిస్తారు. రూమ్ నుంచి బీచ్ వ్యూ, సీ వ్యూ అయితే బాబా కేక. అండ్ మనకి టీవీ ఉంది, మంచిగా వాటర్ బాటిల్స్ పెట్టారు. బాత్రూమ్ ఈజ్ ప్రెటీ డీసెంట్. అండ్ ఇదిగో మన లగేజ్ అది పెట్టుకోవడానికి ఒక సీక్రెట్ రూమ్ లాగా ఇచ్చారు. అండ్ ఒక షెల్ఫ్ కూడా ఉంది. ఎనీవేస్ ప్రెటీ డీసెంట్. అయినా మన రూమ్లో ఉండడానికి వచ్చింది. పదండి పై డెక్కకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం. దిగ్గో ఇదే మన క్రూజ్ టాప్ డెక్. మన సరదా తీరేలాగా ఒకసారి మొత్తం రౌండ్ వేసి వచ్చేద్దాం. పదండి. భలే ఉంది కదా. వావ్, అసలు అయితే నాకు మంచి ఎక్సైటింగ్ అక్కడి నుంచి సీ చూస్తుంటే సూపర్ అనిపించింది.
యాక్చువల్గా ఇది ఈవినింగ్ వ్యూ అనమాట. ఆ డెక్ నుంచి అక్కడి నుంచి సన్సెట్ చూస్తుంటే ఒక తెలియని హ్యాపీనెస్. అబ్బా ఎంత బాగుందో అసలు. ఇది డెక్ నుంచి నైట్ వ్యూ. ఆ డెక్ మీద కూర్చొని అలా మూన్ని చూస్తూ కాస్త సురాపాన సేవనం లాంటివి ఎవరికైనా అలవాటు ఉంటే అవి చేస్తూ ఉండొచ్చు. అంటే అక్కడ చాలామంది చేశారు. ఐ థింక్ దట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ అలా వైఫ్తో కూర్చొని కబుర్లు చెప్పిన, ఫ్యామిలీతో కూర్చొని కబుర్లు చెప్తున్నా అలా రొమాంటిక్గా ఉంటుంది. ఇప్పుడు టాప్ డెక్ నుంచి ఒక ఫ్లోర్ కింద దిగుదామా. సో ఇక్కడ మనకి ఒక మంచి పూల్ ఉంది, అండ్ కూర్చోడానికి మంచి ప్లేస్ ఉంది, మంచి వ్యూస్ ఉన్నాయి. యా, ఈ ఏరియాలోనే చాలా ఈవెంట్స్ కూడా అవుతుంటాయి. సాయంత్రం అక్కడ డ్యాన్స్లు, అబ్బో అసలు మామూలు లేదు తెలుసా, భలే ఉంది. ఇప్పుడు మనతో వచ్చిన ముగ్గురు కూడా ఇందులో డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్కడున్నారు కనిపెట్టని చూద్దాం. నైట్ టైం కూడా అక్కడ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి, డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు. ఆ డెక్ మీద కూర్చుని దూరంగా మనకి ఒక పెద్ద ఓపెన్ థియేటర్లో క్రికెట్ మ్యాచ్ చేశాడు. బా, చూస్తుంటే అసలు సూపర్ ఉంది. కొంతమంది అయితే మంచి సురాపాన సేవనంలో మునిగి తేలుతూ ఉన్నారు ఆ మ్యాచ్ చూస్తూ. అది కూడా బాగుందనుకోండి. ఇంకొంతమంది అయితే చక్కగా మూలకెళ్ళి అలా కబుర్లు చెప్పుకుంటూ భలే ఉంది తెలుసా. ఇట్స్ వెరీ రొమాంటిక్. ట్రై చేయండి మీరు కూడా, వెళ్ళి బాగుంటుంది. కొంచెం లోపలికి వెళ్తే ఏదో డోమ్ అన్నారు, ఏంటో చూద్దాం పదండి. ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఉందన్నమాట. ఇది కూడా ఒక సిట్ అవుట్ ఏరియా. ఇక్కడ కూడా మంచి వ్యూస్ ఉన్నాయి. పైకి వెళ్తే వావ్, జిమ్. అస్సలు అలా సముద్రం చూస్తూ వర్కౌట్ చేస్తుంటే భలే ఉంటుంది. నేను కూడా వర్కౌట్కి వెళ్తాను అన్నాను. అమ్మ నా బూతులు తిట్టింది మా ఆవిడ. ఇది పిల్లల కోసం అనమాట, అంటే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయని చెప్పారు. అండ్ బయటకు వస్తే ఇదిగో ఈ అడ్వెంచర్స్ థింగ్ కూడా ఉంది. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ తిండి. అక్కడికి వెళ్దాం పదండి. ఫుడ్ కోర్ట్స్.
మనకి ఫుడ్ కోర్ట్లో అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ బోత్ ద వేరియంట్స్ వెజ్, నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. వెజ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. కాఫీ, టీ కూడా అవైలబుల్ ఉంటాయి. బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్ ద ఫుడ్. ఇప్పుడు మనం టాప్ డెక్లో చూస్తున్నాం కదా, తర్వాత డెక్ 4లో కూడా ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంది, తర్వాత అది కూడా చూద్దాం. ఇంక ఇక్కడి నుంచి ఒక్కొక్క డెక్ కిందకి వెళ్తున్నాము. ప్రతి డెక్లోనూ ఒక మంచి మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట. సో అలా చూసుకుంటూ 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 మంచి వీడియోస్ చేసుకుంటూ అలా 9th డెక్, 8th డెక్, 7th డెక్, 6th డెక్ అలా వెళ్తూ ఉన్నాం. ఓకే, You and I, we were meant to be. I feel it in my soul, feel it in my soul. Never separated, you and me. Broken made whole, broken made whole. The world that tries to steal our hope tries to make us numb, but our love has overcome. And you, my dear, you are my prize. When I look into your eyes, love overflow, I'm never letting go. క్రూజ్ మీద ట్రావెల్ చేసినంత బాగానే ఉంటుంది, కాకపోతే కొంతమందికి సీ సిక్నెస్ వస్తుంది. సో అది వచ్చిందంటే మాత్రం ఇంకంతే, రిలాక్స్డ్గా మంచం మీద పడుకునే ఉంటారు. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఎక్కుతుంటే మాత్రం ఆ సీ సిక్నెస్ అది వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అస్తమానం రాదు, కానీ మధ్యలో ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఫుల్గా తల పట్టేసి అదో రకంగా నిద్ర వస్తుంది. మామూలుగా కాదనమాట, ఓ రేంజ్లో పడుకుంటారు. ఇది డెక్ 5లో ఉన్న మార్కీ థియేటర్ అని ఉందన్నమాట. అంటే ఇక్కడ చాలా ఈవెంట్స్ జరిగాయి, లైక్ డ్యాన్స్ షోస్, సమ్ ప్రోగ్రామ్స్, అవన్నీ బాగున్నాయి. चलो इसको और बेहतर कर देते हैं. Let's make it a beautiful, beautiful evening. ఇది డెక్ 5లో ఉన్న ఒక రెస్టారెంట్. అందులో అయితే నైట్ అంతా అలా మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది డెక్ 4లో ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఏమో డే టైము, రైట్ సైడ్ ఏమో
అదే ఫుడ్ కోర్ట్ నైట్ టైం ఎలా ఉందో చూడండి. యాక్చువల్లీ బోత్ వ్యూస్ ఆర్ లైక్ ఎక్సలెంట్. ఇది డెక్ 2లో మనకి హాస్పిటల్ రిలేటెడ్ ఏమైనా అంటే లైక్ హెల్త్ అవి బాగోపోతే చూడడానికి ఇక్కడ పెట్టారనమాట డెక్ 2లో. అన్ని డెక్లు తిరిగామా, అలసట వచ్చిందా, పదండి కొంచెం రిలాక్స్ అవుతుంది బెడ్ మీద. సో అలా మనం 2 nights 1 day ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా గోవా వచ్చేసాము. ఇప్పుడు దిగిపోయే టైం అయింది. సో మనం వెళ్ళి ఇందాక చూపెట్టాం కదా మార్కీ థియేటర్, అక్కడ వెయిట్ చేయమన్నారు. అదండి అక్కడ వెయిట్ చేద్దాం. మేడమ్స్ స్టిల్ డిస్కసింగ్ అబౌట్ ద స్కూల్. ఇదే మేము గోవాలో ఉన్న స్టే. 3 సెపరేట్ విల్లాస్ ఉన్నాయి, ఒక ప్రైవేట్ పూల్ కూడా ఉంది. గోవా బీచెస్లో ఆ మాత్రం కలర్ఫుల్ డ్రెస్ లేకపోతే బాగోదమ్మా. గోవా అంటేనే టాటూయింగ్. మీరు కనుక గోవా వస్తే ఖచ్చితంగా ఈ ఎక్వేరియం చూడాలి తెలుసా, భలే ఉంది అసలు. అవును, గోవా అంటే మీకు అందరూ చర్చెస్ గురించి చెప్తారు, కానీ అక్కడ గుళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా. మరి ఇలాంటి ఎక్సైటింగ్ గోవా విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ మా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. బాయ్ బాయ్.